హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే వ్లాగ్ అయితే చూసేస్తారు. మీకోసం ఈరోజు ఎమ్మి కడాయి మష్రూమ్ రెసిపీ అయితే షేర్ చేశాను. అండ్ ఒక స్నాక్ కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్. ఇలా అయితే నేను ఈరోజు వంట కన్నా ముందుగానే పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. ఎర్లీగా పని అయిపోయిందిలేండి, అందుకే ముందు పూజ చేసేసుకున్నాను. వంటకి ఎలాగో టైం ఉంది కదా అన్నట్లు. అయితే ఈరోజు మా పాప లంచ్ బాక్స్లోకి తనకి సింపుల్గా లెమన్ రైస్ కావాలని చేసేసాను. ఇక్కడైతే మా మార్నింగ్ డ్రింక్ ఏబీసీ జ్యూస్ కోసం అయితే అన్నీ రెడీ చేసేస్తున్నాను. మన వీడియోలో చూసి చాలా రోజులు అయింది కదా, ఒకసారి అయితే చూసేయండి. నేను ఒక కుకుంబర్, 2 క్యారెట్, 2 యాపిల్స్ అండ్ 1 బీట్రూట్ తీసుకున్నాను. ఇక్కడైతే జ్యూస్ రెడీ అయిపోతుంది. 1 బీట్రూట్ తీసుకున్నా కూడా చూడండి కలర్ అయితే ఎంత డామినేట్ చేసిందో. జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది యాపిల్ వేసుకోవడం వల్ల. సో మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మార్నింగ్ మంచి హెల్త్ డ్రింక్ ఇదైతే. సో ట్రై చేసి నాతో చెప్పేయండి. ఇక్కడైతే మన రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నేను చెప్పినట్టుగానే ఇక్కడైతే నేను కడాయి మష్రూమ్ కోసం రెడీ చేస్తున్నాను. రోటీలోకి చేస్తున్నాను ఈ కర్రీ. నేను ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో కొంచెం వెల్లుల్లిపాయలు, అల్లం తీసుకున్నాను. అందులో ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇది సేమ్ మనం పన్నీర్కి మసాలా ప్రిపేర్ చేసుకున్నట్టేనండి. ఒక టమాటో తీసుకున్నాను చిన్న సైజ్ది. కొంచెం క్యాష్యూస్ తీసుకొని వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఏం ఫ్రై అవసరం లేదు, పేస్ట్ చేసుకోవడానికే కదా. ఇలా అయితే ఫ్రై అయిపోయినాయి. వీటిని నేను మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత కడాయి పన్నీర్ అంటే అందులో మళ్ళీ ఆనియన్, క్యాప్సికమ్ కూడా కావాలి కదా. సో ఇక్కడైతే కొంచెం ఆయిల్ తీసేసుకొని అందులో నేను మష్రూమ్స్, ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ అయితే వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసేసుకోండి. లిడ్ పెడితే చక్కగా మగ్గిపోతాయి. ఇక్కడ పక్కనే మా బ్రేక్ఫాస్ట్ కోసం రాగి జావ కూడా రెడీ అయిపోతుంది. మార్నింగ్ ఆ డ్రింక్ రాగి జావ, పపాయ బ్రేక్ఫాస్ట్తో మేమైతే ఎంజాయ్ చేసేసాం. ఇక్కడ చూసారా ఇవి కూడా మగ్గిపోయాయి. వీటిని కూడా నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాను. నేను కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే తీసుకొని అందులో హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. బే లీవ్స్, లవంగాలు, చెక్క అలాంటివన్నీ. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే నేను ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ గ్రేవీ బాగా ఫ్రై అవ్వాలి. ఎలా అంటే మీకు ఎడ్జెస్లో ఆయిల్ సపరేట్ అయినట్టు తెలుస్తుంది. అప్పటి వరకు అయితే చక్కగా ఫ్రై చేసుకోండి. అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, డ్రై స్పైసెస్ అన్నీ ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది. ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్ అండ్ మష్రూమ్ ఉంది కదా, వాటిని అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. ఇంకా మీకు నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది. ఇక్కడైతే నేను ఆ పీసెస్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ లిడ్ అయితే కవర్ చేసి పెట్టేయండి. స్పైసెస్ అన్నీ బాగా ముక్కలకు పట్టాక కొంచెం వాటర్ అయితే వేసుకొని మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు, ఎక్కువేం అవసరం లేదు. ఆల్రెడీ అవన్నీ ఆయిల్లో ఫ్రై అయినాయి కాబట్టి ఉడకడానికి పెద్దగా టైం తీసుకోవు. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దగ్గరికి చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి అయితే యాడ్ చేసుకోండి. కసూరి మేతి అస్సలు మిస్ చేయొద్దు, ఇలాంటి కర్రీస్లో టేస్ట్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకున్నాను. మాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మీకు ఆఫ్టర్నూన్ కొంచెం దగ్గరికి అయిపోతుందండి. మరీ దగ్గరగా మీరు తీసిస్తే ఇంకా ఎక్కువ థిక్ గ్రేవీ అయిపోద్ది. ఇలా అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా తర్వాత సాటర్డే, సండే అంటే మీకు ఎలా ఉంటుందో తెలుసు కదా. మా సెకండ్ బెడ్రూమ్ పరిస్థితి అయితే ఇలా ఉంది. ఈ 2 డేస్ అస్సలు బట్టలు ఫోల్డ్ చేయలేదు. ఐరన్ నుంచి వచ్చిన బట్టలు కూడా సర్దలేదు. సో మా వాళ్ళందరూ స్కూల్కి, ఆఫీస్కి వెళ్ళిపోయాక ఈ పని అయితే స్టార్ట్ చేశాను నేను. బయట చూసారు ఎన్ని బట్టలు ఉన్నాయో, అవన్నీ కూడా ఫోల్డ్ చేయాలి ఇప్పుడు. సో స్లోగా అన్నీ ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడైతే బట్టలు ఫోల్డ్ చేసుకుంటూ మనం ఒక విషయం మాట్లాడుకుందాం. నెగిటివ్ థింకింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటండి? మీలో ఎవరన్నా, మన ఇంట్లో వాళ్ళందరూ స్కూల్కి, ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మన ఇంట్లో ఒంటరిగా ఉంటాం కదా, ఏదో ఆలోచనలు మైండ్లోకి వస్తూనే ఉంటాయి. ఖాళీగా అయితే ఉండం కదా. ఏ పని చేస్తున్నా మైండ్ అయితే ఖాళీగానే ఉంటుంది కదా. అదేదో ఒకటి ఆలోచిస్తుందా? మీ మైండ్ కూడా ఆలోచిస్తుందా? అంటే లైక్ ఎవరితోన్నా మాట్లాడాం, వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందని వాళ్ళు చెప్పారు, అదే హెల్త్ ఇష్యూ మనకు వచ్చేస్తుందా అని భయపడ్డం,
ఇలాంటి నెగిటివ్ థింకింగ్స్ మీకు వస్తుంటాయా రావా? నాకైతే అప్పుడప్పుడు వస్తుంటాయండి, కానీ ఎలా ఓవర్కమ్ చేయాలా అని ట్రై చేస్తూ ఉంటాను. అలానే కొన్ని ఆర్టికల్స్ అవి ఇవి చదువుతూ ఉంటాను ఇలాంటి వాటి గురించి. అందులో నాకు తెలిసింది ఏంటంటే, మనకి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థింకింగ్ అని 2 టైప్స్ ఉంటాయట. నెగిటివ్ థాట్స్ మన కంట్రోల్లో ఉండదు, నెగిటివ్ థింకింగ్ మాత్రం మన కంట్రోల్లోనే ఉంటుంది. ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు ఇలా నేను బట్టలు మడతేస్తూ ఉన్నాను, నాకు ఏదో ఒక నెగిటివ్ థాట్ వచ్చింది, సపోజ్ వాళ్ళకి అలా అయింది, నాకు ఇలా అవుతుందేమో అని. అలా రావడం నా కంట్రోల్లో ఉండదు కదా. బట్ దాని గురించి ఆలోచిస్తూ నేను రోజులో ఎంత టైం వేస్ట్ చేస్తున్నాను అనేది మాత్రం నా కంట్రోల్లోనే ఉంటుంది. అంటే ఏంటి, దాని గురించి ఆలోచించాలా వద్దా అనేది. ఇలాంటి వాటిల్లో మీరు ఎలా అనుకుంటారు, మీరు ఎలా వీటిని ఓవర్కమ్ చేస్తారు? ఇంకా నేను అందులో ఏం చదివానంటే, ఇలాంటి వాటిని ఓవర్కమ్ చేయడానికి మిమ్మల్ని మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉంచుకోండి. అంటే లైక్ ఏదన్నా పని చేయడం, వాక్కి వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయడం. సపోజ్ నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం, కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయడం ఇష్టం. సో నేను వెంటనే ఏం చేస్తానంటే, కిచెన్లోకి వెళ్ళి ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తాను. రకరకాల స్నాక్స్ కూడా ట్రై చేయడం నాకు చాలా ఇష్టం కాబట్టి. ఇంకా ఇలాంటి టాపిక్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇలాంటివి ఏమన్నా మాట్లాడుకుందామా అనేది తప్పకుండా నాతో అయితే కమెంట్ చేసేయండి. అండ్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మీరైతే చూసేయచ్చు. ఇక్కడైతే చూసారా, బట్టలన్నీ మడత పెట్టేశాను. అందరివి ఎవరికి వాళ్ళకి సపరేట్ చేసేసి సర్దేశాను నీట్గా. ఇక్కడ చూసారా, బెడ్ ఖాళీ అయింది. ఇది ఖాళీ అయ్యే వరకు నాకు మనశ్శాంతిగా లేదండి. ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది నాకు ఇదంతా చేయడానికి. ఇవన్నీ ఆయనకి వెళ్ళే బట్టలు, నెక్స్ట్ డే ఇచ్చేస్తాను అతనికి ఆయన చేయడానికి. ఇవన్నీ సర్దుకొని కిచెన్లోకి స్నాక్ ప్రిపేర్ చేద్దామని వచ్చి స్పైస్ ర్యాక్ ఓపెన్ చేయగానే ఇలా ఉందండి. ఈ బాటిల్ ఎలా బ్రేక్ అయిందో తెలియదు అసలు. ఇవన్నీ నేను స్పైసెస్ పెట్టుకుంటాను, అన్ని మసాలా పౌడర్స్, చాట్ మసాలా, పెప్పర్, రాజ్మా మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా, అవన్నీ. ఇంకేం చేస్తాం, తప్పదుగా. అవి ఎలా బ్రేక్ అయిపోయాయో తెలియదు. ఆ బాటిల్స్ నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి. యాక్చువల్గా మా పాప ఫస్ట్ బర్త్డేకి అవి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చాం. అవి నేను ఇంకా స్పైసెస్కి యూస్ చేస్తూ ఉన్నాను. సరే, ఇంకైతే క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను చూసారా, అప్పట్లో నా దగ్గర షెల్ఫ్ లైనర్స్ లేకపోతే కంట్రీ డిలైట్ వాళ్ళ కవర్నే కట్ చేసి వేశాను. ఈరోజు కూడా అలానే జుగాడ్ చేశానులేండి, నా దగ్గర షెల్ఫ్ లైనర్స్ లేవు. సరే, ఎలాగో స్టార్ట్ చేశాం కదా అని అన్నీ తీసి క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను. చేసేసి నీట్గా వెట్ వైపుతో తుడిచేసి చక్కగా మళ్ళీ ఈసారి ఏం చేశాను తెలుసా, జెప్టో బ్లింకిట్కి మంచి థిక్ బాటమ్ ఉన్న కవర్స్ అయితే వస్తాయి కదా, అదైతే కట్ చేసి వేశాను. నేను కొన్ని షెల్ఫ్లో కూడా ట్రై చేశాను, ఇవి చాలా బాగుంటాయి. పాడైపోయినప్పుడు తీసి పడేసి మళ్ళీ వేరేది వేసేసుకోవచ్చు. అలా అయితే నీట్గా వేసేసుకొని సర్దేసుకున్నాను. ఇలా ఏదన్నా ఒక ఏరియా రోజు సర్దితే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఒక్కొక్కసారి మనం ఇంటెన్షనల్గా ప్లాన్ చేసుకొని సర్దకపోయినా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా సర్దాల్సి వస్తుంది. ఇలా మీలో ఎంతమందికి జరుగుతుంది అనేది నాతో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఇంకా ఈవినింగ్ నేను రోజు తినడానికి కానీ మా పాప స్నాక్ బాక్స్లో కానీ ఉంటుందని నువ్వుల లడ్డు అయితే చేయడానికి రెడీ చేసేస్తున్నానండి. మీలో ఎంతమందికి నువ్వుల బెనిఫిట్స్ తెలుసు? నువ్వులు చాలా మంచిదండి, మనకైనా మన పిల్లలకైనా. రోజుకి 1 లడ్డు తిన్నా చాలా బలం. మనకి మెన్స్ట్రువల్ పెయిన్స్ అవి ఇవి ఉంటాయి కదా, అవి కూడా బాగా తగ్గిస్తుందండి. ఇంకా దీనిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది, చాలా మంచిది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేనైతే 1 కప్పు నువ్వుల్ని బాగా డ్రై రోస్ట్ అయితే చేసేసుకొని 1 కప్పు నువ్వులకి 3/4 కప్పు బెల్లం అయితే వేసుకొని బాగా ఇలా మిక్సీలో గ్రైండ్ చేసేసుకోండి. ఇలా పౌడర్ ఫామ్లోకి వచ్చిన తర్వాత నేను ఇందులోకి 1 అరకప్పు కొబ్బరి అయితే యాడ్ చేశాను. కొబ్బరి పొడి ఉంది నా దగ్గర, అదైతే యాడ్ చేసేసుకున్నాను. మీరు ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని చేయొచ్చు. బట్ లాస్ట్ టైం డ్రై ఫ్రూట్స్తో చేస్తే మా పాప సరిగ్గా తినలేదు, అందుకని ఓన్లీ నువ్వుల లడ్డువే చేస్తున్నాను. ఈ కొబ్బరి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మంచి పౌడర్లా చేసేసుకున్న తర్వాత దాన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకొని అలానే బాల్స్లా చేసేసుకోవచ్చు. నాకేంటంటే కొంచెం సున్నుండల్లాగా గీ ఫ్లేవర్ ఇష్టం అనమాట మా ఇంట్లో అందరికీ. అలానే కొంచెం పైనుంచి గీ అయితే యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసేసి ఇలా లడ్డూలు అయితే చేసేసుకోండి. నేను ఆ చిన్న బ్లూ కప్తో నువ్వులు తీసుకున్నాను కదా, అందులో 1 కప్పు నువ్వులు, 3/4 కప్పు బెల్లం, 1 కప్పు కొబ్బరి తీసుకుంటే నాకైతే 16 లడ్డూస్ వచ్చాయి. ఎంత ఎమ్మీగా ఉన్నాయంటే నేను చెప్పలేనండి. ఇవి మీకు మీ పిల్లలకి హెల్త్కి చాలా మంచిదని చెప్పాను కదా, సో తప్పకుండా ట్రై చేసేసి హెల్తీగా ఉండటానికైతే చూడండి.
ఇదిగో నేను ఇవన్నీ ఇలా గ్లాస్ జార్లో అయితే పెట్టేసి ఎదురుగా పెట్టానంటే మా హస్బెండ్ పాప ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చక్కగా తిని ఎంజాయ్ చేసేస్తారు. ఇంకా మీలో ఎంతమంది ఇలా హోమ్ మేడ్ స్నాక్స్ చేస్తూ ఉంటారు, మీరు ఎందులో పర్ఫెక్ట్, కొత్తగా ఏమైనా ట్రై చేస్తారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకేంటండి, ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. రేపు మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.